నిన్నంటే అసలు ఏమి ముట్టుకోలేదు. వదినా కజ్జేపు నేనేదో అన్నానంటావు, కజ్జేపు మనసు బాబుకాయ నెట్టు వెళ్ళిపోయారంటావు, ఇంకాసేపు ఎవరో ఎత్తుకుపోయారంటావు. నాకు అసలు ఏమి అర్థం కాదు. ఎవరండి మీరు? ఏమైందక్క? రాత్రి ఇక్కడే ఉన్నాడు. తెల్లారుజామున చూస్తే అసలు కనపట్టలే. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అసలు అర్థం కట్టలేదు. గణేష, లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్. మా ఆపండి. ఏం చదువుని చెప్పలేదా? మన గణేష్ ఒంట్లో బాగోకపోతే మందులు తేటానికి టౌన్కి వెళ్ళాను. అమ్మ కంగారు పడతామని చెప్పని సత్తుపంతో చెప్పాను. ఏంటి సత్తుపండు? మావయ్య ఎందుకు నాతో మీరంత అబద్ధాలు చెప్పారు? అసలు ఈ వయసులో మీరు అబద్ధాలు ఆడచ్చా? నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఆ బాధతో నేను జరిగిందంతా మర్చిపోయాను. తప్పే. ఇదిగో నాన్న, పొద్దు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావునని మేము ఎంత చెప్పినా వినకుండా అన్నం కూడా పిచ్చెక్కిందా? సంగతి అడుగు. నువ్వు చెప్పలేదు పెద్దనా, చంటి మావి ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేవు కదా. ఆ అమ్మాయి పేరేంట్రా? వసు అంట. సరే సరే, సడన్ గా లగ్గేస్తే దిగిపోయింది. ఎందుకంటావు? ఏమిటా షేకు? నువ్వెందుకు అంత కంగారు పడతావు? నేను ఎక్కడ కంగారు పడుతున్నాను? నాకేదో అనుమానంగానే ఉంది. నాకు కూడా అనుమానంగానే ఉంది. ఏమనమ్మా? రాత్రి నుంచి ఆయన కనిపించలేదు. ఈ అమ్మాయేమో సడన్ గా సూట్ కేసు అట్టుకు దిగింది. అవును, కరెక్ట్ గా 5 నిమిషాలకి ఆయన జీప్ నుంచి జంపు చేసి మరీ దిగాడు. ఈ షర్టు చూస్తే మట్టు కొట్టుకుపోయింది. ఈ షర్టుకి ఆ పిల్లకి ఏదో ఆయన్ని అనుమానిస్తారా? రే, నాన్ననే అనుమానిస్తారా? చిచ్చి, అసలు మీరు నా కడుపుని ఎలా పుట్టారా? అది రేయ్, చెత్త ఐడియాలు నువ్వు. నిన్నే అంది. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను? ఏంటి ఓ సీల్ రాకస్ లాగా రాగాలు తీసేయటం, కులాలు ఇప్పేయటం, గోల్ చేయటం, అందరినీ కంగారు పెట్టడం. ఏమైంది ఇప్పుడు? సత్పంచుడు నీ దెబ్బకి ఎలా చిక్కిపోయాడు పాపం. ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా అమ్మని చూసుకోలేరు. అవును, ఈ కోత ఎందుకు వచ్చింది? అవును కదా, మర్చిపోయాను. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అసలు ఏంటంటే రీసెర్చ్ వచ్చింది. రీసెర్చ్ మరి మీ ఊళ్ళో అయిపోయింది కదా రీసెర్చ్, ఇక్కడేంటి? అదే అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా రీసెర్చ్ చేస్తే గానీ పూర్తవుదు అనుకుంటా. అంతేనా, లేకపోతే నన్ను వదిలి ఉండలేకొచ్చేసిందా? అంత సీన్ లేదు. పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ పూర్తి పేరు ఏంటి? ఎక్కడ చదువుకుంటున్నారు? ఎంతవరకు చదువుకున్నా? మీరు ఇంకా ఎన్నో చదువుకుంటారు? రీసెర్చ్ అంటే ఏంటి? మీ రీసెర్చ్ మన పొలాలు. ఏంటి? ఏమైంది? 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 ఎక్కడ ఎక్కడ? ఏమైంది? గోపక్క రూమ్ చూపిస్తాను, పద పదవే. ఇందాక మధ్యలోనే ఆగిపోయాను. రీసెర్చ్ అంటే ఈయన గోకారు. ఓకే, మరి ఆ డాన్స్ ఏంటి? ఇందులో ఏదో ఉంది. అరే సూరి, నువ్వు కన్ఫ్యూజ్ కాకు, అస్సలు కన్ఫ్యూజ్ కాకు. ఏంటి సార్ ఇక్కడున్నావేంటి? ఏంటి అలా అరుస్తావేంటి? ఏంటి మాట్లాడవేంటి? ఆ మొహం ఏంటి అలా అయిపోయింది? ఏమైంది? నాకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నావా? చిచ్చి, తప్పు కదూ? తప్పేనా? షర్టు ఉతకడానికి ఏమంటే వెయ్యు, అన్నీ నేనే చెయ్యు. అయ్యి బాబోయ్, ఈ నట్టు వెళ్ళారు. నేను ఇటు వెళ్తా.
అబ్బా మళ్ళీ ఇడ్లీయా? ఏ నాకు ఇడ్లీ వద్దమ్మా, ఇంకేమైనా పెట్టు. ఒరే ఇవాళ చేసింది ఇడ్లీ, మర్యాదగా తిను. నాకు ఇష్టం లేదమ్మా, చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. రేయ్! ఏంటి ఇది? ఇడ్లీ మా అమ్మ చేసింది. అత్త చేసినవే బెటరు, మూసుకొని తిను. సిద్ధన్న పంపిండు, గణేష్ విగ్రహం పెట్టి నీకు చందా కావాలి. రామా, దేవుడి దగ్గర డబ్బులున్నాయి, ఓ 1 తీసి. ఏమిట్రా అది? గణేష్ పూజకి చందా నాన్న. ఆగాగు, ఏమి ఇవ్వక్కర్లేదు. డబ్బులు ఎవరయ్యా? వెళ్ళండి. మా ఇంట్లోకి ఇస్తున్నారా గణేష్ పూజకి? మా ఇంట్లో కూడా గణేష్ పూజ చేసుకుంటామయ్యా మేము. సిద్ధారెడ్డి అయినా పంపించిండు. ఏ రెడ్డి పంపించినా ఇచ్చేది లేదు. వెళ్ళండి. ఎందుకు నాన్న వాళ్ళతో గొడవ? ఏంట్రా భయపడతావు? ఏం చేస్తారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు భయపడకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రామా, ఇలాంటి వాళ్ళు భయపడే కొద్దీ ఇంకా బెదరగొడతారా? ఎదురు తిరగాలి. ఒరేయ్, అంత ఇష్టం లేకనే ఇంట్లో టిఫిన్ ఏం తింటావు గానీ అవంతా తీసుకెళ్లి బయట తినేసిరాపో. ఇస్తలేరన్నా? సిద్ధారెడ్డి అన్న పేరు చెప్పినావా? ఏ పేరు చెప్పినా ఇస్తలేరన్నా. అరే కొద్ది కూడా లెక్క చేయకుండా బయటికి తోలిండ్రన్నా. దాని సంగతి జర చూడాల్సిందన్నా. రా నిన్నేరా చికెనా ఇట్రా. ఏదిరా అంత భయపడతావు? ఎంత ఉంది జేబులో? అటు తిరుగు తిరుగు. ఏరా అప్పుడే వచ్చేసావు? టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా. అబద్ధం. అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. నువ్వు టిఫిన్ తినలేదు కదూ, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావు కదూ. అక్కడి నుంచి ఇంకో 1 తీసుకుని టిఫిన్ తినేసిరాపో. ఏనా బయటకా? అవునా? ఇప్పుడే కాఫీ తాగాను నాన్న, మరి సోడా తాగద్దు? ఏదైనా సోడా? ఏంటి నాన్న ఇది? ఫైర్మెన్ వేయండి ఏంటి అలవాటు? మానేచ్చు కదా. చిన్నప్పుడు సినిమా హీరోని చూసి వాళ్ళలాగే మనం స్టైల్ కొట్టాలని ఒక్క సిగరెట్ వెలిగించి 2 లాగులు లాగేసరికి అది అలా అంటుకుపోయింది. అప్పటి నుంచి నేను దీన్ని వదిలేద్దాం అనుకున్నా, ఇది నన్ను వదిలితే కదా. అసలు ఈ పొగాకే మంచిది కదరా, పట్టుకుంటే వదలదు. నువ్వు దాని జోలికి పోబాక నాయనా, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. అమ్మ వచ్చేస్తుంది. అమ్మ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. వద్దమ్మా నాన్న, నువ్వు చూడకమ్మా. వద్దమ్మా 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 నాన్న. దేవుడా, ఏమిటండి ఏమైంది మీకు? వాతం ఏమైనా వచ్చిందా? చప్పుడు లేకుండా అలా పిసిపోయారేంటి? అదేమిటండి అలా తెల్లగా పాలిపోయారు? మాట్లాడేమిటండి? అమ్మా ఇటు ఇటు పైన. అదేమిటి అక్కడికి ఎక్కావు? దిగు, పడతావు. నెమ్మదిగా దిగు. ఏంటి కోతి వేషాలు? నువ్వు వచ్చేటప్పుడు బజార్ నుంచి వస్తువులు తీసుకురా. తీసుకుని వాటి టిక్కులు పెట్టుకో, మర్చిపోకుండా ఉంటావు. సరే తొందరగా వెళ్ళు. నువ్వు వచ్చాక నేను వంట చేయాలరా. సరే నువ్వు వెళ్ళు. మీరు కాస్త ఇంటికి వచ్చి కషాయం తాగండి, ఆ వాతావరణం తగ్గుద్ది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. దొరికిపోయింది అనుకున్నాను రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.